ఉన్న 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి ఇటాను ఈత ల్యాండ్తో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఇగో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గంగా ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ, మళ్ళీ హుజురాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇగో ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది, మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద